మంచి టిప్స్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రావాలా, పైపింగ్ అనేది చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తే మనకి చాలా నీట్గా వస్తుందో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పేసాను, చూసేసేయండి. మనం హ్యాండ్కి స్టిచ్ చేసేటప్పుడు స్ట్రెయిట్ క్లాత్ అనేది తీసేసుకోవాలి. చాలామంది క్రాస్ పట్టి తీసుకుంటారు, అలా తీసుకోవద్దు, అది నీట్గా రాదు. ఇలా స్ట్రెయిట్ పట్టి తీసేసుకొని మనము దోరి అనేది వేసేసుకొని మనకి ఖర్చుకి ఎంత మట్టుకు కావాలో అంత మట్టుకు ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎప్పుడు కానీ స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనం ఖర్చు మట్టుకి పక్కనే ఖచ్చితంగా పక్కనే దోరి పక్కనే వచ్చేటట్టు కుట్ అనేది ఈ విధంగా వేసేసుకోండి. మ్యాక్సిమం మీరు సింగిల్ ఫుట్ అనేది యూజ్ చేస్తేనే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అలా వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం పైపింగ్ కుట్టింది ఒకదానికి ఒకటి అపోజిట్ ఉండే విధంగా పెట్టేసుకొని కుట్టు మీద కుట్టు వచ్చేటట్టు కుట్టు వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ వైపు ఇంకో కుట్టు వేసేసుకొని ఇలా మడిచి మళ్ళీ కుట్టు అనేది ఇలా వేసేసుకుంటే చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా మీరు ఫినిషింగ్ ఇవ్వడం వల్ల మీ గిరాకీ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. కస్టమర్ అనేది హ్యాపీ ఫీల్ అవుతారు.